మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపీ అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ. సముద్రపు చేపల్లో కొన్ని వందల రకాల చేపలు ఇప్పుడు లభ్యమవుతుంటాయి. ఎన్నో జాతుల చేపలు మనుషులు తినలేని పరిస్థితి కూడా ఉంది. కానీ ఇన్ని చేపలు, ఇన్ని వందల చేపలుంటే ఒక్క చేపకు మాత్రం ఈ చేపల్లో రాణిగా పిలుస్తారు. ఆ రాణి చేప ఏంటో, ఆ రాణి చేపకున్న విలువేంటో, అది ఎందుకు అంత స్థాయిలో ఎక్స్పోర్ట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సముద్ర చేపల్లో రాణి ఫిష్ ఏదైనా ఉందంటే ఇదే రాణి ఫిష్. దీన్ని రాణిగా భావిస్తారు, ఎందుకంటే దీని అందమే వేరు. ఇది ఎక్కువగా మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో, బంగాళాఖాతంలో ఎక్కువగా దొరుకుతుంది. దీనికి చెన్నైలోను అటు కేరళలోను విపరీతమైన గిరాకీ ఉంది. అయితే దీన్ని మనం సాధారణంగా అయితే గులివెందులని కూడా పిలుస్తారు. ఇది విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న బంగాళాఖాతం ఉన్న సముద్ర జలాల్లోనే ఎక్కువగా లభిస్తుంది. అందుకనే దీనికి విపరీతమైన గిరాకీ ఉంది. ఇది తింటే ఆరోగ్యకరమైన ఎన్నో రకమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవేంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాణి ఫిష్ తాలూకు ప్రత్యేకతలు ఏంటి? విశాఖ హార్బర్లోనే ఇది ఎక్కువగా ఎందుకు దొరుకుతుంది? విశాఖపట్నం సమీప సముద్ర జలాల్లో దొరికే ఈ గులివిందల చేపకు ఎక్కడెక్కడ ఎంత గిరాకీ ఉంది, ఇక్కడ ఎంతవరకు పడతారు, నిజంగా దొరికే చేపకు ఎవరైతే బోటు యజమానులకు దానివల్ల లాభం చేకూరుతుందా, నష్టాలే వస్తున్నా, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి మనతో బోటు యజమాని నారాయణరావు గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. సార్, ఏంటిది రాణి ఫిష్ అని ఎందుకన్నారు? తర్వాత దీని గిరాకీ మన దేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా గిరాకీ? ఇంగ్లీష్లోనే రాణి ఫిష్ అంటాము, తెలుగులో మాత్రం గులివింద అనేసి అంటాము. ఈ గులివింద నుంచి కామన్ మ్యాన్లు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ అదర్ స్టేట్స్కి కూడా వెళ్ళి కొంత వరకును, ఇప్పుడు అదర్ స్టేట్స్కి బాగానే వెళ్తుంది. ఇది తింటే ఆరోగ్యానికి మంచిది కూడాను. నెక్స్ట్ సముద్రంలో న్యాచురల్గా దొరికే గులివింద కాబట్టి దీనికి మంచి రుచికరం ఉంటుంది. చెరువు చేపల్లా కాదు, న్యాచురల్ ఫిష్ కాబట్టి ఇది మీకు చాలా విటమిన్స్ అది పొందుతాము. కాబట్టి అందరూ కూడా గులివింద తినటం మంచిదేను. ప్రీవియస్ ఏవైనా పండగలు వచ్చినప్పుడు చేపల తాలూకు రేటు చాలా తక్కువగా కొనేవారు. ఇప్పుడు మా అసోసియేషన్ ద్వారా మేము మంచి పర్చేస్ చేసి పైన మార్కెట్ అదినో కనుక్కొని అంతా మా అసోసియేషన్ ద్వారా కూడా కొంత వాళ్ళు కోఆపరేషన్ చేసి అన్నీ చేయటం వలన మాకు మంచి గిరాకీ రేటు దొరికింది. ప్రతి సంవత్సరం అసలు మాకు పండగల సీజన్లోనే బాస్కెట్ 200కి 300కి వేసేవారమే. అలాంటిది ఇప్పుడు 700-750 రూపాయలకి మేము ఇవ్వగలుగుతున్నాము. అంటే సముద్రంలో చాలా రకాల చేపలు దొరుకుతుంటాయి కదా, ఎన్నో రకాల చిన్న రకాల జాతులు. అంటే జనరల్గా వంజరం నుంచి అటు కోనేము, కొమ్ముకోనేము, రకరకాల పెద్ద జాతుల చేపలు కూడా దొరుకుతుంటాయి, చాలామంది తింటుంటారు. కానీ చిన్న సైజు చేపల్లో గులివెందులకి చిన్న సైజు చేపలు ఉంటాయి. చిన్న సైజు చేపల్లో కవ్వళ్ళు కానీ కానాగర్తలు అంటారు, వాటికి కూడా గిరాకీ కొంత ఉంటుంది. కానీ ఈ గులివెందులు వచ్చేటప్పటికి ఎందుకు సార్ దీనికి ప్రత్యేకత తేడా ఏంటి? అంటే మార్కెట్లో నుంచి తెలియకపోవటం వలన తినకపోవడం వలన జరుగుతుంది. కానీ ఇది చాలా మంచిది. విటమిన్స్ మీరు చెప్పిన చేపలకి ఎటువంటి విటమిన్స్ ఉంటుందో ఈ చేపలకు కూడా అటువంటి విటమిన్సే మనకు దొరుకుతుంది. కాబట్టి గులివెందలు కూడాను కామన్ మ్యాన్ కూడా తినే చేప గులివెంద. కాస్ట్లీ అయిన చేప అంటే మీరు చెప్పినట్లుగా వంజరాలు, కోనాలు, సందువాలు అనేసి అంటున్నాం కదా, అది కాస్ట్లీ అయింది. ఇప్పుడు సామాన్యుడు తినగలిగే చేప గులివెంద. కాబట్టి ఈ గులివెందకు కూడా డిమాండ్ ఉంది. కాబట్టి మార్కెట్లో నుంచి దీనికి డిమాండ్ ఉంది. కాబట్టి అందరూ కూడాను ఈ గులివెంద అనేది తీసుకోవటం చాలా మంచిది.
అది నా అభిప్రాయం. రైట్, మనం చూస్తున్నాం కదా గులివింద అనేది అంటాం రాణి ఫిష్ అంటారు. ఎందుకంటే ఒక అందంగా ఒక రెడిష్ కలర్లో చాలా అందంగా ఉంటుంది. ఏ చేపలకు లేని అందం ఈ రాణి ఫిష్ అంటే అదే గులివిందకు ఉంటుంది. ఇది ఒక సామాన్యుడి చేప అనేది బోటు యజమానులు చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, అందుబాటులో ధరలో ఉంటుంది. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఏదంటే ప్రాన్ ఏదంటే చాలా ఖరీదైన రొయ్యలు అంటే టైగర్ ప్రాన్ కానీ, లేదంటే వంజరం కానీ, లేదంటే కోనెం, ఇతరత్ర చాలా చేపల్లో లేదంటే పీతలు అంటే క్రాబ్ అంటాం, వాటి ఖరీదు చాలా గణనీయంగా ఉంటుంది. సామాన్యుడు ఎవరో కొనుక్కోలేని పరిస్థితి. కాబట్టి ఇవి అందరికీ దొరికే లభ్యమైన చేప మన ప్రాంతంలోనే దొరుకుతుంది. ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. దీంతో వాళ్ళకు ప్రత్యేకత అదే. కాకపోతే దొరికిన చేపలకు తగ్గట్టుగా డిమాండ్ కూడా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఆ డిమాండ్ సాధించడానికి బోటు యజమానుల సంఘం హార్బర్ అసోసియేషన్ అనేది కీలకంగా వ్యవహరించింది. స్వయంగా చాలా రాష్ట్రాల్లో అమ్మేందుకు ప్లాన్ చేసుకుంది. అది చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. మరిన్ని విశేషాలు ఈ రాణి ఫిష్ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గులివింద చేపలకు ప్రత్యేకతకు సంబంధించి మనం హార్బర్లో ఉన్నాం. హార్బర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ్ అంతా ఉన్నారు. అసలు ఎన్ని రకాల జాతులు సముద్ర జాతులు చేపల జాతులు ఉంటాయి, అందులో గులివిందుల ప్రత్యేకత ఏంటి, ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జానకిరామ్ గారు, ఇది ఒక ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. అసలు ఎన్ని వందల రకాల చేప జాతులు సముద్రంలో ఉంటాయని అనుకుంటున్నారు. ఈ గులివిందుల చేపకే ఎందుకు అంత ప్రత్యేకత ఉంది? అసలు ప్రతి మత్స్యకారుడికి గులివింద చేపకి ఉండే అనుబంధం ఏంటి అసలు? దాదాపుగా మన బే ఆఫ్ బెంగాల్లో 250 రకాల కమర్షియల్ ఫిషెస్ అనేవి అవైలబిలిటీ. ప్రతిరోజు వేటకు వెళ్ళే వాళ్ళకి రకరకాల చేపలు దొరుకుతూ ఉంటాయి. దాంట్లోని 250 రకాలు ఉన్నాయి. దీంట్లోని ఎక్స్పెన్సివ్గా ఉండేటువంటి చందువా చేప కావచ్చు, కోనాం కావచ్చు, వీటితో పాటు మిడిల్ మ్యాన్కి దిగువ మధ్యతరగతి వాళ్ళకి అనుకూలమైనటువంటి గులివింద చేప అనే దాన్ని రాణి ఫిష్ అంటాం. సో ఈ రాణి ఫిష్ అనేది మన బే ఆఫ్ బెంగాల్లో అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి దీన్ని డొమెస్టిక్ మార్కెట్లోని అంటే బిలో చికెన్ రేట్ కంటే బిలోగా ఉంటుంది దీని తాలూకా రేటు ప్రైస్. అందువల్ల ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువగా తీసుకున్నటువంటి ఆహారంగా పౌష్టికాహారం మెయిన్ ఏంటంటే రిచ్ ప్రోటీన్స్ ఉండేటువంటి ఫిష్ ఏదైనా ఉందంటే అది గులివింద చేప. సో దీనిని ఎక్కువగా చెన్నైకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఎక్కువగా టన్నుల్లోనే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఫిషింగ్ హార్బర్లోని ఈ మధ్యకాలంలో రేటు డ్రాప్ అయిపోవడం, బోటు యజమానులు ఇప్పుడు మీకు డీజిల్ ప్రైస్ తెలుసు, దాదాపుగా 99 రూపాయలు 100 రూపాయలు చేరువలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బోటు ఓనర్లు తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ గులివింద చేపకి ఇప్పుడు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా 5% నుంచి 10% ఇన్ బిట్వీన్లో రకరకాలుగా అంటే ఈ కాటాలను కావచ్చు, బాస్కెట్లను కావచ్చు మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు 10% 5 to 10% మధ్యలోనే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను మరి ఏదైనా మన ఉప్పు కొనుక్కున్నా కూడా కేజీ అంటే కేజీ దొరుకుతూ ఉంది. మన చేపలు మాత్రం కేజీ అంటే కేజీ 200 గ్రాములు మనం ఎందుకు ఇవ్వాలి అనేది బోటు వాళ్ళ తాలూకు ఆలోచన. సో దీనికోసం చెప్పి ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా సమక్షంలో సమావేశం జరిగింది. బోటు వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో ఎక్స్పెషల్ ఏంటంటే ఈ గులివింద చేపకు సంబంధించి, ఎందుకంటే ఎక్కువగా అవైలబిలిటీ ఉండేది, దీని రేటు స్టాండర్డ్ అయినట్లయితే బోటు వాళ్ళ నష్టాల నుంచి కొంత బయటపడే అవకాశం ఉంది. సో దానికోసం అని చెప్పి సమావేశంలోని ఈ కొట్టుబడులు కట్టింగ్స్ అనేవి లేకుండా తీర్మానం చేయమని చెప్పిన దాని మీద ఒక తీర్మానం చేస్తాం. అది ప్రజల్లోకి బోటు వాళ్ళు అందరూ కూడా ఎటువంటి కొట్టుబడులు లేకుండా ఎగ్జాక్ట్గా స్కేల్స్ కూడా పక్కాగా మెయింటైన్ చేస్తూ ఈ రాణి ఫిష్ని అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించకుండా వ్యవస్థను వాళ్ళ చేతిలో తీసేసుకున్నారు. ఒక ఇంత పెద్ద ఇండస్ట్రీని దాదాపుగా రోజుకి 5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగేటువంటి ఇండస్ట్రీని వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళు మోనోపోలీ చేసి, అంటే గతంలో ఉన్నటువంటి పాలకుల తాలూకు నిర్లక్ష్యం, బోటు ఓనర్గా గౌరవంగా బతకలేని పరిస్థితి ఫిషింగ్ హార్బర్లు గతంలో ఉండేది. వాళ్ళ వలన వీళ్ళందరూ కూడా ఈ దళారులు అందరూ కూడా పిచ్చిమీరిపోయారు. సో వీళ్ళు వ్యవస్థని మొత్తం స్తంభం చేసేసారు. ఎవరైనా కూడా బయట నుంచి వ్యాపారం చేయడానికి వచ్చినా లేకుంటే కనుక ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఈ గులివింద చేపను బయటకు పంపించాలనుకున్నా సరే వచ్చేటటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను కూడా కాల్ చేస్తామని చెప్పి ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసిన పరిస్థితులు
ఎదుర్కోవడం జరిగింది. బోటు వాళ్ళు మీరు వచ్చాక ఇలాంటి ఒక సంక్షోభ పరిస్థితుల నుంచి ఏ రకంగా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు కొన్ని కొత్త విధానాలు ఆలోచనలతో ఎట్లా వెళ్తాయో మేము దాదాపుగా 32 సంవత్సరాలకు ఒకే అలవాటు పడిపోయి ఈ కొట్టుబడులు కావచ్చు, వ్యాపారస్తులు కూడా ఒక ధోరణితో ఉన్నారు. బోట్ యజమానులు ఆ ధోరణి మారితే కానీ మేము బతకలేమనే పరిస్థితుల్లోకి ఉన్నారు. సో ఇది అడిగేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు లేక ఇన్నాళ్ళు ఇది స్తబ్దుగా ఉండిపోయింది. ఇప్పుడు ఒకటి ఎక్కడైతే ఈ అన్యాయం జరుగుతుందో, దళారీ వ్యవస్థ ఇబ్బందులు అవుతున్నాయి, వీటిని ఒక్కొక్కటి కూడా ఎలిమినేట్ చేయాలి సిస్టంలో నుంచి అనేది మా ఆలోచన. సో బోట్ వాళ్ళకి మంచి అంటే 10 మంది 20 మందికి 20 కుటుంబాలకి అన్నం పెట్టే బోట్ యజమాని బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఫస్ట్ ఇండస్ట్రీలోని బోట్ యజమాని అనేవాడు మెయిన్ రోల్ అండి. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ కట్టినా బోట్ యజమాని అనేవాడు ఉండాలి, బోట్లు పంపించాలా, 10 మంది మత్స్యకారులకు అన్నం పెట్టాలా. సో అదే ప్రధాన రోల్. అతన్ని దిగువ కాలు కింద అనగదొక్కే పరిస్థితుల నుంచి ఈరోజు మేము అతను నిలబెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా 30 సంవత్సరాల తర్వాత ఒక నూతన కార్యవర్గం ఎన్నిక కాబడిన తర్వాత మేము విధానపరంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా బయోడీజిల్ సమస్య కావచ్చు, దాన్ని కూడా ఒక స్టాండర్డైజ్ చేసాము. గతంలో ఏంటంటే కాకినాడ రేటుకి ఇక్కడ రేటుకి, ఎందుకంటే ఈరోజు డీజిల్ మీద ఆధారపడింది. ఫైనల్గా అంటే మీరు చెప్పండి, ఈ ఇష్యూ సంబంధించి మీరేం చేయగలిగారో చెప్పండి. ఇప్పుడు గతంలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, బయోడీజిల్ సమస్య కావచ్చు, ఈ సమస్య కావచ్చు, వీటన్నిటిని కూడా ఒకటి సార్ట్అవుట్ చేసుకొస్తున్నాము. ఇది వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గర రాకుండా వాళ్ళని పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసేటప్పుడు దీంట్లో ఒక రాజకీయ కుట్రకోణం కూడా దాగునుంది. ఒక పొలిటికల్ ఎంటిటీకి, ఎందుకంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి ఇది ఒక హార్ట్ లాంటిది ఫిషింగ్ హార్బర్ అనేది. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఫిషింగ్ హార్బర్ బేస్ చేసుకుని పాలిటిక్స్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పాలిటిక్స్ చేయాలని కొంతమంది చేస్తారు. బట్ ఏంటంటే అటువంటి వాటిని మేము తిప్పుకోవడం జరిగింది. గత నెలలోని మేమే ఫిషింగ్ హార్బర్ నుంచి డైరెక్ట్గా రాణి ఫిష్ లోడ్ని ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను తీసుకుని వెళ్ళి చెన్నై మార్కెట్లో తెల్లవారుజాము 3 గంటలకి మార్కెటింగ్ చేయడం జరిగింది. అది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దాని తర్వాత ఇక్కడితో చెన్నై కాకుండా కేరళ మార్కెట్ కూడా స్వయంగా ఈ లోడ్స్ పంపించి ఈరోజు ఏంటంటే ఈ రాణి ఫిష్ అనేది మంచి పోషక విలువలు ఉన్నటువంటి చేపలని మనకి ఆంధ్రాలోని తినటం తక్కువ. ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఎందుకంటే రాజమండ్రికి వెళ్ళేసరికల్లా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి. అక్కడ చెరువులు ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా ఆ చేపలను తినడానికి ఇష్టపడతారు. బట్ ఏంటంటే స్వచ్ఛమైన పోషక విలువలు ఉన్నటువంటి సహసిద్ధంగా దొరికేటువంటి చేపలను తినడానికి వాళ్ళ తాలూకా ఆహారపు అలవాట్ల వల్ల మాత్రమే ఇక్కడ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. సో దానిని చెన్నైకి పంపిస్తున్నారు. ఇప్పుడు గతంలోని కేరళకు ఎవరు పంపించేవారు కాదు. బట్ ఈరోజు దాదాపుగా 10 టన్నుల నుంచి 15-25 టన్నుల వరకు కూడా రాణి ఫిష్ కేరళ మార్కెట్కి కూడా వెళ్తూ ఉంది. సో ఒక రిఫార్మ్స్ అనేది మేము స్టార్ట్ చేయగలిగాం. ఒక గట్స్తో ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు బోటు వాహనాలు కావచ్చు, మత్స్య పరిశ్రమని మేము మరి ఈ సంక్షోభం నుంచి బయటపడేలాగా చేసి ఈ దళారీ వ్యవస్థతో పాటు మేము కూడా పోటీగా బోటు యజమానులు ఆదుకోవడం కోసం మేము మార్కెటింగ్ చేస్తూ ఈరోజు చేయగలుగుతున్నామంటే ఇది ఒక చరిత్రే. ఎందుకంటే ఈరోజు బోటు యజమాని 30 సంవత్సరాలుగా అధోగతి పాలైపోయిన పరిస్థితి నుంచి ఈరోజు ఒక రాణి ఫిష్ అనేది మత్స్యకారుడిని బోటు యజమాని రాజుని చేసింది. రాణి ఫిష్కి ఉన్నటువంటి విలువ అలాంటిది. సో దానికి ఉన్నటువంటి పోషక విలువలు ఎట్లా అంటే చాలా, అంటే ప్రోటీన్ కావచ్చు. మీరు చెప్తున్నారు, మనం చూసాం కదా రాణి ఫిష్ తాలూకు చరిత్ర ఏంటో మనం చూసాం కదా. రాణి ఫిష్ లేకపోతే అసలు మత్స్యకారుడే లేడు అన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకుంటే మనం హార్బర్లో ఎన్నో బోట్లు ఉన్నాయి. ఈ బోట్లు కదిలే ప్రతి బోటు వెనక కూడా రాణి ఫిష్ పడాల్సిందే. ఆ రాణి ఫిష్ పడితేనే తమ అదృష్టం బాగుంటుందని మత్స్యకారులు భావిస్తారు. అయితే ఈ రాణి ఫిష్ కోసం హార్బర్లో పెద్ద పోరాటమే జరుగుతోంది. ప్రస్తుతం ఏదైతే దళారుల ప్రమేయంతో ధరను నిర్ణయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో కొత్త పాలక వర్గం దాన్ని పూర్తి స్థాయిలో పోరాడి సొంతంగా దానికి ఒక విలువ కట్టి దాన్ని విలువ పెంచే ప్రయత్నం అయితే చేసింది. చూసుకున్నాం కదా మనం సముద్రపు చేపల జాతుల్లో మనకు దొరికే చేపల జాతుల్లో 250 రకాలు ఉన్నాయని ఇప్పటికైతే నిర్ధారించారు. అందులో రాణి ఫిష్ తాలూకా ప్రత్యేకతను మనం తెలుసుకున్నాం. దాని వెనుకున్న పోరాటాన్ని కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.